క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఒకే రోజు ఒకే కాజ్ తో ఇద్దరి హత్య. అప్పు ఇవ్వడమే వారికి శాపమైంది. పుంగనూరు చిన్నారి అస్పియా హత్య, మిస్ అయిన సిఐ తల్లి స్వర్ణకుమారి హత్య యాదృచ్ఛికమే అయినా ఇద్దరి హత్యకు కారణం అప్పు తీసుకున్న వారే కాల ఎముళ్ళు అయ్యారు. నమ్మించి స్వామి దగ్గరకు అని చెప్పి కిడ్నాప్, ఆపై హత్య చేసి నీరుగట్టుపల్లి ఆర్ఆర్ కళ్యాణ మండపం సమీపంలో పూడ్చివేత. గత నెల 29 మదనపల్లెలో మిస్ అయిన స్వర్ణకుమారి హంతకులను ఛేదించిన పోలీసులు. ఏదో జరుగుతోంది. ఆ ఇద్దరి కలయిక మర్మమేంటి? చంద్రబాబుతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీపై గుసగుసలు. రాజ్యసభ ఎంపీ సీటు కిరణ్ అడిగారా? ఖాళీ ఉన్న ఒక్క మంత్రి పదవి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డికి ఇవ్వమని కోరారా? ఇద్దరి ఉమ్మడి శత్రువు పెద్దిరెడ్డిని దెబ్బతీసేకి సరికొత్త వ్యూహాలు ఏమైనా రచించారా? జిల్లాల పునర్విభజన ఇద్దరి మధ్య చర్చకొచ్చిందా? మంచో చెడో శ్రీవారి లడ్డు కల్తీ మంటలు రేపింది. నిజాలకు సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేసింది. కల్తీ నెయ్యి నేపథ్యంలో సరికొత్త డిమాండ్ తెరపైకి. తిరుమల వెంకన్నకు సొంత డైరీ ఏర్పాటు చేయాలి. ఒక అడుగు ముందుకేసి 10,000 ఆవులు ఇస్తానన్న పుంగనూరు బీసీవై పార్టీ నేత రామచంద్ర యాదవ్. దాతల నుంచి 1,00,000 ఆవుల సమీరణ లక్ష్యం సులభం. శాశ్వత డైరీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే చరితార్థుడే. ఇక డీటెయిల్స్ చూస్తే, అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సంచలనం రేకెత్తించిన జగన్ కాలనీలో ఉండే స్వర్ణకుమార్ని హత్య చేసి పాతిపెట్టిన స్థలాన్ని పోలీసులు మంగళవారం ఉదయం గుర్తించారు. ఆమెది హత్యని పోలీసులు నిర్ధారించారు. ఆమెను హత్య చేసింది అదే కాలనీలో ఉండే బ్రోతల్ హౌస్ నిర్వాహకులు వెంకటేష్, నీరుగట్టువారిపల్లి సాయిరాం. వీధిలో ఉండే మరో బ్రోతల్ హౌస్ నిర్వాహకుడు అనిల్ కలిసి అనిల్ ఇంట్లోనే స్వర్ణకుమార్ని దారుణంగా చంపేశారు. అనంతరం నీరుగట్టుపల్లి ఆర్ఆర్ కళ్యాణ సమీపంలో పాతిపెట్టడంతో మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలాన్ని పోలీసులు స్థానిక ఎంఆర్ఓ పరిశీలించారు. శవాన్ని బయటకు తీసి పంచనామా నిర్వహించారు. మదనపల్లెలో హత్యకు గురైన స్వర్ణకుమారి సాక్షాత్తు ఒక సీఐకు తల్లి. నిందితులకు ఆ మాటకొస్తే మదనపల్లెలో ఇదివరకు హత్యలకు పాల్పడ్డ వారికి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసులు చట్టాలంటే లెక్కలేదా? కోర్టు తీర్పులంటే గౌరవం లేదా? లేక పెద్దల అండదండలు మెండుగా ఉన్నాయా? లేక ఏమి కాదులే అన్న నిర్లక్ష్యమా అన్నది అంటుపట్టడం లేదు. ఇటీవల కాలంలో కొందరు క్రిమినల్స్ హత్యలతో పేట్రెగిపోతున్న పోలీసు చర్యలు, న్యాయస్థానం శిక్షలు అంతంత మాత్రమే అని తేట తెల్లమవుతోంది. దీంతో ఒకరిని చూసి మరొకరు బరితెగిస్తున్నారు. ఇక్కడ హత్య అనడం కంటే వారి నేరపూరిత ఉద్దేశం తీవ్రమైంది. పోలీసు అధికారులు కొత్తగా బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు వారు చెప్పే కర్తవ్యం మాటలు సినిమా హీరోలకు తలపిస్తున్నాయని, చేతల్లో మాత్రం శూన్యమని, అందువలనే నేరగాళ్లు రెచ్చిపోతున్నారని మేధావులు పెదవి విప్పుతున్నారు. అప్పు ఎక్కడ తీర్చాల్సి వస్తుందో అని ఏకంగా సీఐ తల్లిని కిడ్నాప్ చేసి దారుణంగా చంపేశాడు ఓ దుండగుడు. ధర్మవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సీఐ తల్లి స్వర్ణకుమారి మదనపల్లె పట్టణంలోని జగన్ కాలనీలో నివసిస్తోంది. ఎదురింట్లో ఉంటున్న వెంకటేష్ అనే యువకుడికి భారీగా నగదు అప్పుగా ఇచ్చింది. కొద్ది రోజుల్లో ఇచ్చేస్తానని వెంకటేష్ బుకాయిస్తూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 29న ఉదయం వెంకటేష్ తో కలిసి స్వర్ణకుమారి ఓ స్వామి వద్దకు పుంగనూరుకు వెళ్లింది. ఇదే అదునుగా వెంకటేష్ స్వర్ణకుమారిని కిడ్నాప్ చేసి ఆ తర్వాత హత్య చేశాడు. మదనపల్లి 2 టౌన్ పరిధిలో స్వర్ణకుమారి శవాన్ని పాతిపెట్టాడు. స్వర్ణకుమారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం కు పంపించారు. నిందితుడు వెంకటేష్ ను పోలీసులు కర్ణాటకలో అదుపులోకి తీసుకున్నారు. మదనపల్లి జగన్ కాలనీకి చెందిన స్వర్ణకుమారి అదృశ్యం కేసు చివరికి హత్యకు గురైనట్లు తేలింది. బంగారు ఆభరణాల కోసమేనా లేక క్షుద్ర పూజలకు బలి ఇచ్చారా అన్నది తేలాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లెకు చెందిన స్వర్ణకుమారి మిస్సింగ్ లో ఇద్దరు అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. స్వర్ణకుమారిని చంపింది బ్రోతల్ హౌస్ నిర్వాహకులేనా అనే అనుమానం ఉంది. స్వర్ణకుమారితో పరిచయం ఉన్న వెంకటేష్, నీరుగట్టువారిపల్లి సాయిరాం వీధిలో ఉండే మరో వ్యక్తి అనిల్ కలిసి స్వర్ణకుమారిని చంపారా లేదా ఇంకెవరి సహకారమైనా తీసుకున్నారా అన్నది తేలాల్సి ఉంది. నీరుగట్టువారిపల్లికి సమీపంలోని ఆర్ఆర్ కళ్యాణ మండపానికి దగ్గరలోని మట్టి దిబ్బలో స్వర్ణకుమారి బాడీని పాతిపెట్టారు. మదనపల్లె డీఎస్పీ కొండయ్యనాయుడు ఆధ్వర్యంలో పోలీసు విచారణ వేగంగా జరుగుతోంది.
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా పరిచయం అక్కర్లేని పేరు. ఆయన అతి కొద్ది కాలమే ముఖ్యమంత్రిగా పనిచేసిన ఉభయ రాష్ట్రాల్లో ప్రజలందరికీ సుపరిచితమే. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన సమయంలో తెలంగాణ వాదులకు విలన్ గా, ఆంధ్రప్రదేశ్ వాసులకు హీరోగా నిలిచిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు దశాబ్ద కాలం తర్వాత రాజకీయ మనుగడ కోసం తంటాలు పడుతున్నారు. పార్టీలు మారినా ప్రయోజనం లేదు. మొన్న జరిగిన ఎన్నికల్లోనూ రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. తాజాగా రాష్ట్ర సీఎం చంద్రబాబును నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. 2014 తర్వాత తొలుత కాంగ్రెస్ లోకి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి జంప్ చేశారు. రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. తర్వాత కాంగ్రెస్ లో ఆయన ఇమడలేకపోయారు. మొన్నటి ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలోకి మారారు. ఈసారైనా ఫేట్ మారుతుందని ఆయన గట్టిగా విశ్వసించారు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరింది. దీంతో రాజంపేట పార్లమెంటు సభ్యుడిగా ఆయన బీజేపీ తరపున బరిలోకి దిగారు. ఎంతమంది ప్రచారం చేసినా ఆయన గెలుపును సాధించలేకపోయారు. మళ్లీ రాజకీయాలకు దూరంగానే నిలిచిపోయారు. ఆయనకు ఎందుకో పాలిటిక్స్ కలిసి రావటం లేదనిపిస్తోంది. చంద్రబాబును కలవడంపై, కానీ తాజాగా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవడంపై కూడా పెద్ద ఎత్తున ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసలు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబును కలవాల్సిన అవసరం ఏంటి? ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఏపీ రాజకీయాలపైనే చర్చ జరిగి ఉంటుంది. అందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. ఎందుకంటే ఒకనాడు బద్ధ శత్రువులుగా అసెంబ్లీలో ఒకరిపై ఒకరు విమర్శించుకున్నా ఈ నేతలిద్దరూ ఒక చోట చేరి మాట్లాడుకున్నారంటే అందులో పెద్ద మర్మమే ఉంటుంది. ఊరకనే కలవరు మహానుభావులు అన్నట్లు వీరిద్దరి సమావేశం తర్వాత ఏపీ రాజకీయాల్లో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 3 పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి త్వరలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి తనకు ఇవ్వాలని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబును కోరినట్లు తెలిసింది. పదవి కోసం 10 ఏళ్లుగా పరితపిస్తున్న నల్లారి కిరణ్ చంద్రబాబుతో ఆఖరి ప్రయత్నం చేశారంటారు. బీజేపీ కోటాలో తనకు రాజ్యసభ పదవి ఇస్తే పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి చెక్ పెట్టగలనని చెప్పినట్లు తెలిసింది. అయితే చంద్రబాబు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన ప్రతిపాదనపై ఎలా రియాక్ట్ అయ్యారో తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం బీజేపీకి కేటాయిస్తే మాత్రం నల్లారికి ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరినట్లు వార్తలు వస్తున్నాయి. మరొక ప్రచారం కూడా నడుస్తోంది. ఏపీ మంత్రివర్గంలో ఒకరికి ఛాన్స్ ఉంది. చిత్తూరు జిల్లాలో మంత్రి పదవి ఎవరికీ దక్కలేదు. దీంతో మంత్రివర్గంలో తన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి చోటు కల్పించాలని ఆయన కోరినట్లు తెలిసింది. మరి ఏం జరుగుతుందన్నది చూడాల్సి. మంచో చెడో తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డు ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ అయిందన్న ఆరోపణలు వచ్చాయి. వీటిలో నిజ నిజాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం పని ప్రారంభించనుంది. అయితే ఇప్పుడు తిరుమలకు సంబంధించి సరికొత్త డిమాండ్ తెర మీదకు వచ్చింది. అదే తిరుమల శ్రీవారికి సొంతంగా ప్రత్యేక డైరీని ఏర్పాటు చేయాలని. దీనిని తొలుత బీసీవై పార్టీ నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ తెర మీదకు తెచ్చారు. తానే స్వయంగా 10,000 గోవులు ఇస్తానని, అదే సమయంలో దాతల నుంచి 1,00,000 గోవులను సేకరిస్తానని చెప్పారు. వీటిని తిరుమల ఆధ్వర్యంలో పెంచి పోషించి పాలు తీసుకొని తద్వారా వచ్చే నెయ్యిని శ్రీవారి కైంకర్యాలకు వినియోగించాలన్నది బోడే సూచన. ఇది చక్కని ఆలోచనగా సోషల్ మీడియాలోనూ మార్కులు పడుతున్నాయి. మేధావులు కూడా ఇదే చెబుతున్నారు. శ్రీవారి ఆలయానికి రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాల్లోనూ అనేక స్థలాలు ఉన్నాయి. అదేవిధంగా బ్యాంకుల్లోనూ వందల కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి. ఇక భక్తులు రోజు ఇచ్చే విరాళాలు, నెలకు వివిధ బ్యాంకుల నుంచి డిపాజిట్లపై వచ్చే వడ్డీలు అన్ని కలుపుకుంటే ఇవి కూడా వందలు వేల కోట్ల రూపాయల్లోనే ఉన్నాయి. వీటి ద్వారా 1,00,000 గోవులను సమీకరించుకొని ప్రత్యేకంగా తిరుమల శ్రీవారికి డైరీ ఫామ్ ను ఏర్పాటు చేస్తే తద్వారా పాలు, పెరుగుతో పాటు నెయ్యిని కూడా తీసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. అయితే దీనికి చేయాల్సిన ఏకైక పని రాష్ట్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేసి మంత్రివర్గంలో ఆమోదించుకొని తిరుమలకు పంపడమే. ఈ పని కనుక చంద్రబాబు చేయగలిగితే తిరుమలకు శాశ్వతంగా ఒక ప్రత్యేక డైరీ ఏర్పాటు అవుతుంది. దీనిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు మహా అయితే 3 మాసాల సమయం పడుతుంది. అప్పటి వరకు కాంట్రాక్టర్లను కొనసాగించి తర్వాత తిరుమల డైరీతోనే సరుకులు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. తిరుమల ప్రత్యేకంగా ఒక డైరీని ఏర్పాటు చేసుకుంటే 1,00,000 గోవుల ఆలనా పాలనా చూసేందుకు యాదవ సామాజిక వర్గానికి చెందిన యువతకు వేలాది మందికి ఉపాధి కల్పించవచ్చు. అదేవిధంగా మినీ డైరీలను ఏర్పాటు చేసుకొని తిరుమల అవసరాలకు పోగా మిగిలే పాలను విక్రయించవచ్చు.
విక్రయించుకోవచ్చు. అదేవిధంగా నిత్యం శ్రీవారి భక్తులకు క్యూలైన్లలో ఇచ్చే పాలు, పెరుగన్నం వంటి వాటిని కూడా ఈ డైరీ నుంచి ఉత్పత్తి అయిన పాలు, పెరుగు నుంచి ఇచ్చే సౌలభ్యం ఏర్పడుతుంది. పైగా నెయ్యి అసలు కల్తీ అనే మాటే లేకుండా మరింత స్వచ్ఛమైన నెయ్యిని వినియోగించుకునే అవకాశం సొంతగానే ఏర్పడుతుంది. దీనికి సహకరించేందుకు దాతలు, మఠాలు, పీఠాలు కూడా ముందుకు వస్తాయి. పైగా చంద్రబాబు హయాంలో శాశ్వత డైరీని ఏర్పాటు చేశారన్న పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. కాబట్టి ఆ దిశగా చంద్రబాబు అడుగులు వేస్తే పేరుకు పేరు, నాణ్యతకు నాణ్యత, ఉపాధికి ఉపాధి అన్ని లభిస్తాయని అంటున్నారు పరిశీలకులు. వాల్మీకిపురం మండలం గండబోయినపల్లిలో వెలసిన శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో అక్టోబర్ 3 నుండి 12 వరకు జరగబోయే అమ్మవారి దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజు అమ్మవారి ప్రత్యేక అలంకరణలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అక్టోబర్ 12 శనివారం రోజున జరిగే విజయదశమి మహోత్సవం సందర్భంగా 12వ తేదీ శనివారం శ్రీ సత్యమ్మ తల్లి శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో దర్శనమిస్తారు. కనుక భక్తులు సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి తప్పక హాజరై శ్రీ సత్యమ్మ తల్లిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా ఆలయ కమిటీ తరపున అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు. మహాచండీశ్వరి దేవి అలంకరణలో శ్రీ సత్యమ్మ తల్లి ఆలయంలో దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గత సోమవారం భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా కంబంవారిపల్లి గ్రామస్తులు అమ్మవారికి సారె, చీర, అన్న ప్రసాదాలతో, డప్పు వాయిద్యాలు, పిల్లన గ్రోవిలతో శక్తిమాత నామస్మరణ చేసుకుంటూ ఆలయానికి విచ్చేశారు. వారికి పూర్ణ కుంభంతో సాదర స్వాగతం పలికారు. ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారికి అభిషేకం, పూజలు, ప్రత్యేక అలంకరణ తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు ఉత్తన్న స్వామి ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు పులి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అమ్మవారి చీరల వేలం పాటలో భక్తులు పాల్గొని అమ్మవారి చీరలను కలికిరికి చెందిన ఎర్రబెల్లి జనార్దన్ రెడ్డి అమ్మవారి వేలం పాటలో 5 చీరలు కొనుగోలు చేశారు. అనంతరం సత్యమ్మ తల్లికి ఉభయదారులుగా పూజలు, అభిషేకాలు చేసిన కంబంవారిపల్లి మహిళా భక్తులు మౌనిక, హేమశ్రీ, మౌనిక, కమల మాట్లాడుతూ సత్యమ్మ తల్లి అంటే మహిమగల అమ్మగా నమ్మకమని, మనసులో ఏ కోరిక కోరుకున్నా ఇట్టే నెరవేర్చే అమ్మగా సత్యమ్మ తల్లి ప్రసిద్ధి పొందిందని, అందుకే ఆలయానికి వచ్చి తమ మనసులో కోరికలను కోరుకుంటామని చెప్పారు. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అమర్నాథ్ రెడ్డి, కార్యదర్శి విజయ్ భాస్కర్ రెడ్డి, కోశాధికారి ప్రభాకర్ రెడ్డి, రమేష్ బాబు, డాక్టర్ ప్రేమ, సుధాకర్ రెడ్డి, కంబంవారిపల్లి ఓబుల్ రెడ్డి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కలిసి యోగానికి వచ్చినాము. తెల్లవారి నుంచి 7 ఒక్కొక్కటి యోగ పద్ధతి బాగా చేసినాము. సత్యమ్మ తల్లి దర్శనం కోసం క్షీరసార నైవేద్యం సమర్పించినాము. ఇక్కడికి 5వ రోజు సత్యమ్మ దేవత దర్శనాన్ని చూడడానికి వచ్చాము. మన వైభవంగా వచ్చాము. మదనపల్లి సమీపంలో గల మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు సోలార్ ఎనర్జీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ లోని ఫ్రేయర్ ఎనర్జీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ముత్యాల వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సౌర విద్యుత్ సామర్థ్యంలో ప్రస్తుతం భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా 4వ స్థానంలో ఉందన్నారు. ఏ ఇంటికైనా నెల వచ్చిందంటే భయపెట్టేది కరెంటు బిల్లే. గృహ విద్యుత్తు దాదాపుగా ప్రతి రాష్ట్రంలోనూ వినియోగదారులకు భారంగానే మారుతుందన్నారు. ఈ నేపథ్యంలో గృహ వినియోగదారులకు 25 ఏళ్ల వరకు పైసా కరెంటు బిల్లు కట్టనవసరం లేకుండా ఇంటికి రాయితీపై తక్కువ ఖర్చుతో సౌర విద్యుత్తు వెలుగులు పంచే ఒక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కేవలం సౌర విద్యుత్తును ఏర్పాటు చేసుకోవడమే కాదు, మనం వాడుకోగా మిగిలిన కరెంటును ఎంచక్క డిస్కౌంట్లకు అమ్మి సొమ్ము చేసుకునే ప్రయోజనం కూడా కలిగించే పథకమే
రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రాం అని అన్నారు. గృహ వినియోగదారులకు సౌర విద్యుత్ వినియోగం వైపు ప్రోత్సహించి మామూలు కరెంటు వినియోగాన్ని తగ్గించి వారికి విద్యుత్తు భారం నుంచి ఉపశమనం కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకమే రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రాం అని, వీటిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన కళాశాలలోని రేడియో స్టేషన్ ద్వారా శ్రోతలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల గవర్నింగ్ బాడీ మెంబర్ టీజీ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లెలో దివ్యాంగుల కోసం అనుక్షణం పరితపిస్తూ సేవే మార్గం, ప్రేమే లక్ష్యంగా సాగుతున్న వెలుగు సంస్థకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి సౌజన్యంతో టాటా వింగర్ 14 సీటర్ వ్యాన్ బస్సు అందజేశారు. వెలుగు సంస్థకు వారి దాతృత్వంతో సిఎస్ఆర్ ఫండ్స్ తరపున టాటా వింగర్ 14 సీటర్ వ్యాన్ బస్సును ప్రేమ్ కుమార్ చిత్తూరు టెర్మినల్ మేనేజర్ వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డికి అందజేశారు. 28 సంవత్సరాల నుండి దివ్యాంగులకు మరియు వృద్ధులకు విశిష్ట సేవలను అందిస్తున్న వెలుగు సంస్థను గుర్తించి వారి సేవలను మరింత మెరుగుపరచడానికి టాటా వింగర్ 14 సీటర్ వాన్ బస్సును బహుకరించారు. వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఐఓసీ వారు గత సంవత్సరాలలో వెలుగు సంస్థకు సోలార్ లైటింగ్ సిస్టమ్, డెస్కులు, బీరువాలు అందజేశారు. ఇప్పుడు ఈ బస్సుతో మా వెలుగు సంస్థకు చెందిన చిన్నారులు, వృద్ధులకు వాహన సదుపాయం మరింత మెరుగుపడుతుందని, ఈ బస్సు ద్వారా రవాణా కార్యకలాపాలు సులభతరం కావటంతో సంస్థ యొక్క కార్యకలాపాలకు ఎంతో మద్దతు లభిస్తుందని, ఈ సందర్భంగా మా వెలుగు సంస్థ ఐఓసీ సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ చిత్తూరు టెర్మినల్ మేనేజర్ మాట్లాడుతూ వెలుగు సంస్థతో ఉన్న అనుబంధం ఇప్పటిది కాదని, గత కొంతకాలంగా ఐఓసీ వెలుగుతో కలిసి సేవలను అందిస్తుందని, ఇప్పుడు ఇంకా ఆ అనుబంధం బలపడిందని తెలిపారు. అలాగే ప్రేమ్ కుమార్ బస్సు యొక్క తాళాలను, కాగితాలను వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డికి అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వృద్ధులు మరియు చిన్నారులకు ఈ సందర్భంగా పండ్లను పంచిపెట్టారు. అనంతరం వెలుగు సిబ్బంది, చిన్నారులు, వృద్ధులు అందరూ కలిసి నూతనంగా విచ్చేసిన టాటా వింగర్ 14 సీటర్ వాన్ బస్సును ప్రారంభించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం నందు వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి, ప్రేమ్ కుమార్, చిత్తూరు టెర్మినల్ మేనేజర్, ట్రెజరర్ రఘునాథ్ రెడ్డి, కన్వీనర్ భాగ్యలక్ష్మి, ఈసీ మెంబర్ సుజాత, సోషల్ వర్కర్ ఎం గీత, వార్డెన్ ఎం స్వీటీ, సిబ్బంది, చిన్నారులు మరియు వృద్ధులు పాల్గొన్నారు. టీం అందరికి కూడా లాస్ట్ టైం ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ వచ్చాను. మేబీ జూన్ ఆ టైంలో వచ్చాము. సో అప్పుడు ఫస్ట్ అసెస్మెంట్ కోసమని వచ్చాము. సో అప్పుడే మనకి ఈ వెలుగు ఆర్గనైజేషన్ మాకు తెలిసింది. అంటే కైలాష్ కాంత్ గారికి ముందు తెలుసు, కానీ మన కొత్త వాళ్ళకి అప్పుడు తెలిసింది ఇక్కడ ఇలా ఉందని. అప్పుడే చాలా మంచి సేవ చేస్తున్నారని మీరు అందరూ అప్పుడే తెలుసుకున్నాం. సో దాని ప్రకారమే రికమెండేషన్ కూడా ఇచ్చాము. కాకపోతే కొంచెం లేట్ అయింది వెహికల్ రావడానికి, బట్ అయినా సరే మనకి వెహికల్ వచ్చిందని అనుకుంటున్నాను. సో దీన్ని మీరందరూ కూడా మంచిగా యూజ్ చేయండి. అలాగే ఫ్యూచర్లో కూడా త్వరగా కొలాబరేట్ అవుతాం. త్వరలో ఫ్యూచర్లో కూడా వేరే సిఎస్ఆర్ ద్వారా కూడా ఏమైతే మనం చేయగలమో అవన్నీ కూడా సో వీళ్ళు మనకి మనము 2000 గత 20 సంవత్సరాల నుండి మనకు కావాల్సినటువంటి నీడ్స్ని, ఏదైతే పిల్లలకి డిజబుల్ వాళ్ళకి కూడా పిల్లలకి బెంచ్లు, కుర్చీలు, మళ్ళీ సోలార్ సిస్టము, సోలార్ లైటింగ్ సిస్టమ్ కానీ, సోలార్ వాటర్ హీటర్ కానీ, మరి ఇది కూడా ఇలాంటివి మనకి ఏం నీడ్స్ ఉన్నాయో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ నుండి చాలా వరకు మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. మనకు ముఖ్యంగా ఆనంద్ గారు సార్ ద్వారా మనకి ఫస్ట్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళ ఇది లింకప్ ఏర్పడింది సిఎస్ఆర్ దీని నుండి. దానికి కైలాష్ కాంత్ గారు సార్ చాలా సహయోగాన్ని అందిస్తూ ఇన్ని సంవత్సరాల నుండి మనకి చాలా సహయోగాన్ని అందిస్తూ చాలా వరకు ఈ పిల్లలకు కానీ, వృద్ధులకు కానీ, సంస్థకు వాళ్ళ సహాయ సహకారాలను అందిస్తున్నారు. దాంతోపాటు మనకి ఇప్పుడు ఈ కొత్తగా వీళ్ళు యాడ్ అయినటువంటి వాళ్ళు ముందుగా మనం దాని తరపు నుండి సిఎస్ఆర్ తరపు నుండి మన వెలుగు సంస్థకి ఈరోజు చేసినటువంటి ఇక్కడ మళ్ళీ సార్ ఫస్ట్ మన వెహికల్ కావాలి అని చెప్పినప్పుడే వెంటనే విజిట్ చేసి మనకి
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒకే రోజు ఒకే కాజ్ తో ఇద్దరి హత్య. అప్పు ఇవ్వడమే వారికి శాపమైంది. పుంగనూరు చిన్నారి అస్పియా హత్య, మిస్ అయిన సిఐ తల్లి స్వర్ణకుమారి హత్య యాదృచ్ఛికమే అయినా ఇద్దరి హత్యకు కారణం అప్పు. అప్పు తీసుకున్న వారే కాల ఎముళ్ళు అయ్యారు. నమ్మించి స్వామి దగ్గరకు అని చెప్పి కిడ్నాప్. ఆపై హత్య చేసి నీరుగట్టుపల్లి ఆర్ఆర్ కళ్యాణ మండపం సమీపంలో పూడ్చివేత. గత నెల 29 మదనపల్లెలో మిస్ అయిన స్వర్ణకుమారి హంతకులను ఛేదించిన పోలీసులు. ఏదో జరుగుతోంది. ఆ ఇద్దరి కలయిక మర్మమేంటి? చంద్రబాబుతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీపై గుసగుసలు. రాజ్యసభ ఎంపీ సీటు కిరణ్ అడిగారా? ఖాళీ ఉన్న ఒక్క మంత్రి పదవి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డికి ఇవ్వమని కోరారా? ఇద్దరి ఉమ్మడి శత్రువు పెద్దిరెడ్డిని దెబ్బతీసేకి సరికొత్త వ్యూహాలు ఏమైనా రచించారా? జిల్లాల పునర్విభజన ఇద్దరి మధ్య చర్చకొచ్చిందా? మంచో చెడో శ్రీవారి లడ్డు కల్తీ మంటలు రేపింది. నిజాలకు సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేసింది. కల్తీ నెయ్యి నేపథ్యంలో సరికొత్త డిమాండ్ తెరపైకి. తిరుమల వెంకన్నకు సొంత డైరీ ఏర్పాటు చేయాలి. ఒక అడుగు ముందుకేసి 10,000 ఆవులు ఇస్తానన్న పుంగనూరు బీసీవై పార్టీ నేత రామచంద్ర యాదవ్. దాతల నుంచి 1,00,000 ఆవుల సమీరణ లక్ష్యం సులభం. శాశ్వత డైరీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే చరితార్థుడే. క్షణక్షణ పోరాటం కనకన ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.